ప్రతి 100 మందికి ముగ్గురు పుడతా ఉంటే ఆ దేశంలో జనాభా ప్రశాంతం. 4 ఉంటే హ్యాపీ, 5 అంటే ఎక్కువ, 2 అంటే తక్కువ, 1.5 అంటే దారుణం. అంటే జనసంఖ్య తగ్గుతుంది. మరణాలు ఎక్కువవుతాయి, పుట్టుకలు తగ్గుతాయి. అంటే వృద్ధుల సంఖ్య పెరుగుతుంది, యువతరం సంఖ్య తగ్గుతుంది. ప్రస్తుతం భారతదేశం ఆ స్టేజ్‌కొచ్చింది. సంక్షోభ స్థితికొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తే 1.5% ఉంది ఈ జననాల రేటు. తెలంగాణ అట్లాగే ఉంది. దక్షిణాది రాష్ట్రాలైతే 1.3, 1.5 రేంజ్‌లోనే ఉన్నాయి. నార్త్ ఇండియాలోనే 2.3, 2.4, 2.6 మధ్య భారతదేశంలో ఉన్నది 2.2, 2కి అబోవ్ మధ్య భారతదేశం, ఉత్తర భారతదేశంలో ఉంది. అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాలు అటు చూసుకున్న 1.5, 1.7 మధ్యలోనే సాగుతోంది. అంటే భారతదేశంలోని మెజారిటీ ప్రాంతాలలో జనాభా పెరుగుదలలో తరుగుదల భారీగా కనిపిస్తుంది. జన సంక్షోభం అన్నటువంటిది, అంటే ఫెర్టిలిటీ రేట్ అన్నటువంటిది దారుణంగా పడిపోవడం అన్నటువంటిది ఆవేదన కలిగించే అంశం. అందులో ఒకటేంటంటే లేట్ మ్యారేజెస్ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే రాత్రి పగలు కష్టపడి సంపాదించే క్రమంలో ఒత్తిళ్ళకి లోనయ్యి దాన్ని ఏమంటారు, ప్రస్తుతం పిల్లలు పుట్టించే సామర్థ్యం తగ్గిపోతూ ఉండటం అన్నటువంటిది ఒక ఆవేదన కలిగించేటటువంటి పరిణామం.